హాయ్ అండి, కుష్కా అండి. ఎలా చేయాలంటే ఎర్రగడ్డ మీడియం సైజ్ అండి, 2 ఎర్రగడ్డలు, ఓకే, 2 టమాటాలు, అది కూడా మీడియం సైజ్ అండి, 6 పచ్చిమిరపకాయలు, ఓకే అండి. ఇలా నైస్గా కట్ చేసుకోండి. వీటిని అన్నీ మనం డైరెక్ట్గా వేసుకోవడమే. 1.5 స్పూను అల్లం పేస్ట్ అండి, ఓకే, 1 గ్లాస్ బియ్యానికండి, ఓకే. గరం మసాలా ఐటమ్స్ అన్నీ అండి, కొద్దిగా ఒక 6 ఇలాచి, 2 యాలకుల గుడ్లు, జాపత్రి, స్టార్ పువ్వు. నేను షాజీరా వేయనండి, జీలకర్ర వేసేస్తాను కొద్దిగా చిన్న స్పూన్తో. ఎందుకంటే కారం మనం పచ్చిమిరపకాయ వేస్తాం కాబట్టి మన అది వేసినామంటే కారం ఎక్కువైపోతుంది, ఓకే అండి. ఇంతే అండి, వీటికి కావాల్సింది ఒక బిర్యానీ ఆకు, అంతే అండి. వీటిని ఎంత దూరంగా ఎంచుకోవాలంటే అంత దూరంగా చూపిస్తానండి, ఓకే. అదే అండి, ఇవి కుష్కా కావాల్సిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అండి, ఓకే. బియ్యం అండి, 1 గ్లాస్ బియ్యము ఇట్లా నానబెట్టుకుని వేసేవాళ్ళండి, 1 గంట సేపు ముందుగానే బాగా నానబెట్టుకోండి. బాస్మతి రైస్ మీ ఇష్టం అండి, మన ఇష్టం, మన ఇంట్లో ఏ బియ్యం ఉంటే ఆ బియ్యంతో. ఈ బియ్యమే వాడాలి ఆ బియ్యమే వాడాలని లేదు, ఓకే అండి. నేను చూపిస్తాం, ఓకే అండి. ఇది 2.5 స్పూన్ నెయ్యి వేసానండి, ఓకే. ఈ స్పూన్తో మీడియం స్పూన్ అండి, మీడియం స్పూనే కదా, పెద్ద స్పూన్తో అండి, ఓకేనా. 2.5 స్పూన్ అండి. ఏం నెయ్యి సరే, నూనె అంతా ఏం అవసరం లేదండి, సరేనా. ఇంకా ఎర్రగడ్డలు వేసుకున్నాను, నూనె కాగిందండి, ఆయిల్ అది కాగిందండి, ఓకే. ఇంకా గరం మసాలా ఐటమ్స్ అన్నీ డైరెక్ట్గా వేసుకోవడమే. దీన్ని ఏమి గ్రైండర్ చేయాల్సిన అవసరం లేదండి, ఓకే. అన్నీ డైరెక్ట్గా వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు వేసుకుంటామండి, అది కూడా డైరెక్ట్గా అండి, కట్ చేసి కొన్ని గ్రైండర్లు వేసుకుంటామండి. పచ్చిమిరపకాయ అండి ఎగురుతుంది, ఎర్రగడ్డండి, ఇది కొంచెం బాగా మగ్గాలండి, అంతా మగ్గాలంటే అంత బాగా మంచిగా రెడ్ రోస్ట్ రావాలండి, కొంచెం టైం తీసుకుంటుంది, అంతే అండి. బాగా మగ్గాలండి, ఓకే. ఓకే అండి, ఈ విధంగా అండి బాగా రెడ్ రోస్ట్ అయిపోవాలా. ఈ టైంలోనే అండి మనం టమాటా వేసుకోవాలి. ఇది కూడా మంచిగా బాగా మెత్తగా ఉడికిపోవాలండి. టమాటానే కనిపించదు కదా, ఆ విధంగా ఉడికిపోవాలండి. ఈ టైంలో అండి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాము, కొంచెం మనకు తొందరగా ఉడికిపోతుంది. అల్లం పేస్ట్ కూడా అండి ఇప్పుడు డైరెక్ట్గా మనం వేసుకుందాం. నేను 1 స్పూన్ మీడియం స్పూన్తో 1 స్పూన్ వేస్తానండి, మళ్ళీ ఇంకా మనకు నీళ్ళు వేసినాక తీసుకొని మళ్ళీ వేస్తున్నాను. ఇది కూడా అండి బాగా మెత్తగా ఉడకాలి. ఆనియన్ కనిపిస్తుంది, ఆనియన్ ఉంది అన్న ఫీలింగ్ కూడా రావాలి, ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఇదిగోండి టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి అండి. మన దగ్గర కాజు ఉంటే అండి, ఓకేనా, ఉంటే ఓకే, మన ఆప్షన్ అండి. అది ఒక 6 కాజులు ఎక్కువ గ్రైండర్ చేసేసి పౌడర్ చేసి వేసేసేయండి, డైరెక్ట్గా నేను రెడీ వేసేస్తాను, చూపించాను, ఓకే అండి. ఇప్పుడు అండి బియ్యం ఉంది కదండి, నానబెట్టుకుని బియ్యము దీన్ని పక్కన తీసి పెట్టుకొని ఉట్టి బియ్యం మాత్రమే అండి కొంతసేపు దూరగా వేయిస్తామండి. ఈ మసాలా పట్టాలండి, ఈ టైంలో చూసుకోండి ఉప్పు అంతా. కారం అయితే ఓకే అండి, పచ్చిమిరపకాయ ఉంది కాబట్టి సరిపోతుంది కారం. ఇది సైడ్ డిష్ అండి, మన ఇష్టము. చికెన్ టిక్కా అన్న పెట్టుకోవచ్చు, ఎగ్ ఫ్రై అన్న పెట్టుకోవచ్చు, బాయిల్డ్ ఎగ్ అండి, ఓకేనా. లేదంటే చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, వాటెవర్ సైడ్ డిష్ కండి, ఓకేనా. లేదంటే ఉట్టిగానే పెరుగు పచ్చడి ఉంటే చాలండి, ఓకే. తీసుకున్నాను, చాలా బాగుంటుంది, ఓకే అండి. ఇంకా మన కార్తీక సోమవారాలు వస్తున్నాయి, ఇంకా మనం ఒక బుద్ధులు ఉంటాం కాబట్టి తినము చికెన్ మటన్ కదండి. ఇంకా మసాలా తిని అలవాటు పడిపోయిన వాళ్ళం కాబట్టి ఆ టైంలో ఇట్లా మనం చేసుకున్నాం అనుకోండి, ఆ ఫీల్ మనకు అట్లా తీసుకుంటుంది, ఓకే అండి. ఇది కొంచెం దూరంగా చేయాలండి. అయినాక మనం అండి 1 గ్లాసుకి 1.25 గ్లాసు నీళ్ళు వేయాలండి, ఓకేనా. అంతే అండి. సిమ్లో కొంచెం బబుల్స్ వచ్చినాక సిమ్లో పెట్టేసి మనం చెప్తాను, ఓకే అండి. ఈ విధంగా కొంచెం ఒక 5 నిమిషాలు బాగా మగ్గనిచ్చండి, ఓకే. మనం బియ్యం వేసేటప్పుడు కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా, చెమ్మ ఉంటుంది, ఆ చెమ్మ బాగా అయితే అయ్యేటప్పుడు, ఓకే అండి. మన దగ్గర డ్రై మెంతి పౌడర్ ఉంటాయండి, వేసుకోండి, కొద్దిగా డ్రై మెంతాకండి, ఓకేనా. ఎండిదండి దొరుకుతుంది మనం బకాలలో, షాపుల్లో దొరుకుతాయండి, ఓకేనా. 1 గ్లాస్ బియ్యానికండి, ఓకే. మీకు 1 కప్పు అనుకున్నామండి, 1 కప్పుకి 1.25 కప్పు అండి, ఓకే.
అంతే అండి. ఓకే, ఇది కొంచెం బాయిల్ అయినాక సిమ్లో పెట్టేస్తామండి. ఓకేనా అండి, ఈ విధంగా బబుల్స్ వస్తే చాలా అండి. ఓకేనా, ఇంకా మనం సిమ్లో పెట్టేస్తామండి. 25 నిమిషాలండి. ఇప్పుడు 4 గంటల టైము, ఇది సాయంత్రం రాత్రికి అండి. సరేనా, ఓకే అండి, రాత్రి ఇది 4 గంటల టైం. ఇప్పుడు 4 గంటల కరెక్ట్గా 4:20 నిమిషాలకి అంతా అండి. ఓకేనా, లేకపోతే 4:30. సిమ్ అంటే సిమ్ అండి. ఓకేనా, ఇది అయినాక మనం చూస్తాం. మళ్ళీ ఏం డిస్టర్బ్ చేయొద్దండి. ఒకసారి కలబెట్టుంది కొన్ని ఉప్పు కారం అంతా చూసుకునేసేయండి. అంతే కరెక్ట్గా ఉంటుందండి. జస్ట్ సిమ్లో పెట్టేసి దానిపైన మనం బరువుగా పాత్ర పెట్టేస్తామండి నీళ్ళని. ఓకేనా, దమ్ చేసేస్తాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే అండి, అంతే అండి. ఓకే, ఈ నీళ్ళ పాత్ర పెట్టేసినామంటే కరెక్ట్గా అండి 25 నిమిషాలు. 4 గంటలు 4:30 అనుకుందామండి. ఓకేనా, కరెక్ట్గా 4:30కి వచ్చి చూసుకుందామండి. ఓకే అండి, ఇప్పుడు మనం చూస్తాము. ఓకే అండి, ఇప్పుడు మనం చూస్తాము. ఓకేనా, ఆల్రెడీ అయిపోయి ఉంటుందండి. ఓ మై గాడ్, అయిపోయిందండి, రెడీ. చూడండి ఇంత బాగా పలపలా నచ్చిందండి బాడీ. ఓకే అండి, ఇట్లా గంట పెట్టి చూడండి నీళ్ళు ఉందా లేదా అని మాకు అవసరంలే. అర్ధ గంటలో అయిపోతుందండి. సరేనా, ఓకే, ఉత్తగానే టేస్టీగా ఉంటుందండి. మనం తిన్నామంటే చాలా బాగుంటుంది. ఓకే, సర్వ్ చేసి చూపిస్తానండి. ఓకే, ఓకే అండి, దీనిపైన అండి కొద్దిగా కాజు అండి. డెకరేషన్ కాదు, తినేదానికే అండి ఇది. ఓకేనా, ఓకే అండి, కేక్ రెడీ అయిపోయిందండి. పలావా అంటారండి దీన్ని. ఓకే, ఓకే, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి చెప్పానండి. ఓకే, ఎర్రగడ్డలు 2, టమాటాలు 2 మీడియం సైజు నైస్గా తరుక్కొని బాగా ఫ్రై అయిపోవాలండి ఇవి 2. ఓకేనా, గరం మసాలా అయితే అట్లే హోల్గా వేసుకునేసేయండి. ఓకే, పచ్చిమిరపకాయలు ఒక 6, కారం తగ్గట్టుగా అండి. ఓకేనా, పచ్చిమిరపకాయ కారం తక్కువ ఉంటే ఇంకా ఒక టేస్ట్ వేసుకోండి. అది కూడా ఫ్రై అయిపోవాలండి. అల్లం పేస్ట్ అండి 1.5 స్పూన్ వేయండి. కుంకుమ పువ్వు ఉంటే వేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, నెయ్యితోనే చేయండి, చాలా బాగుంటుంది. నూనె వెన్న ఏది వాడద్దండి, జస్ట్ నెయ్యి వాడండి, చాలా బాగుంటుంది. అంతే, సాల్ట్ అండి. మీరు కలర్ కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదండి, పసుపు పొడి కూడా ఏమి వేయాల్సిన అవసరం లేదు. అంతే అండి, బియ్యంని కొంచెం మనం 1 గంట సేపు నానబెట్టుకుని ఉంటాను కదండి, దీంట్లో కొంచెంసేపు ఫ్రై చేయండి. బియ్యాన్ని నీళ్లు తీసేసి 1 గ్లాస్ కండి 1.25 గ్లాసు నీళ్ళు అండి. ఓకేనా, మీరు గ్లాసులు పెంచుకుంటే బియ్యము 2 గ్లాసులు 3 గ్లాసులు అట్లా అనుకుంటే 1.25 గ్లాసు ఎక్స్ట్రా అట్లా వేసుకుంటే పోండి మీరు. సరేనా, లేకుంటే మీకు అట్లా కన్ఫ్యూజన్గా ఉందనుకోండి, పెద్ద బౌల్ తీసుకోండి. ఆ బౌల్ నిండా బియ్యం అనుకుందామండి. ఆ బౌల్తో మళ్ళీ 1.25 బౌల్ నీళ్ళు వేసేసేయండి. అంతే, ఇంకేం రా అండి, కన్ఫ్యూజన్ కూడా కావాల్సిన అవసరం లేదు. కొత్తిమీర పుదీనా అండి, అంతే, ఇంకేం అవసరం రా అండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ చేయండి. ఎంత బాగుంటుందంటే నేను చెప్పనండి. దీనికి మళ్ళీ మనము ఎర్రగడ్డ పచ్చడి కూడా అవసరం లేదండి. మేము వీళ్ళు తీసుకోరు కాబట్టి నేను చేయను కూడా లేదండి ఎర్రగడ్డ పచ్చడి. నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించిన ఎట్లా చేసే విధానము, అందువల్ల నేను ఇప్పుడు చేయరా అండి. ఓకే, కాజు ద్రాక్ష వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఎగ్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, టేస్ట్ చేయండి, తయారు చేసి తిని చూడండి ఎలా ఉందో చెప్పండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. మనకు ఒక బదులు వస్తుంటాయి కదండి, కాబట్టి మనం తినలేము ఒక్కోసారి బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు. ఓకే, కాబట్టి మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఒకటి పలావా, అంతే అండి, ఇంకేం వేసామన్నమాట. ఎర్రగడ్డ టమాటాలు ఇవి వేసుకుని జస్ట్ పలావా చేస్తే చూడండి, మీకే టేస్ట్ ఎంత బాగుంటుంది అని చెప్పాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది, బాగుంటుంది మళ్ళీ మీరే కూడా. ఓకే అండి, ఒకవేళ మేబీ మనకి చికెన్ మటన్ కావాలనుకునే వాళ్ళకి నేను చెప్తున్నాను లేదండి. ఓకే, మీరు చికెన్ ఫ్రై అన్నా మటన్ ఫ్రై అన్నా అట్లా చేసుకోండి. ఓకే, లేదా ఎగ్ ఫ్రై అన్నా ఇట్లా చేసుకొని పెట్టుకుని తినండి, చాలా బాగుంటుంది. లేకపోయినా ఉట్టన్నమైనా బాగుంటుంది, మన ఇష్టం అండి, మన ఆప్షన్ ఏదైనా కానీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.